హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు స్పోర్ట్స్ జర్నలిస్ట్ కిషోర్ గారు ఉన్నారు. నమస్తే సార్. హాయ్ రిషిక, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్ సార్. బాగున్నారా మీరు? ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ సంబంధించి నువ్వే చాలా ఎక్సైటెడ్ గా యా సార్. ఏమట్లా? ఏం లేదు, నార్మల్ గా ఏ మ్యాచ్ కి లేని క్రేజీ భారత్ పాకిస్తాన్ మధ్య ఉంటుంది. సో నాకు కూడా అందరిలానే నార్మల్ గా నాకు కూడా ఉంది. సో మీరు చెప్పండి, భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఒక యుద్ధంలో చూస్తారు, ఎందుకని అట్లా? యుద్ధం అంటే బేసికల్లీ ఇప్పుడు మన దగ్గర 140 crores, అక్కడ ఒక 30+ అనుకున్నా కూడా ఆల్మోస్ట్ ఒక 100 crores పీపుల్ వాళ్ళకి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలా ఆసక్తి. ప్లస్ హిస్టరీ పరంగా చూసినా సరే ఇండియా పాకిస్తాన్ రైవల్రీ అన్నది క్రికెట్లో ఒక గొప్ప ట్రెండ్స్ క్రియేట్ చేసింది. అందుకని ఆ లెక్కన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అని. ఇంకోటి, ఈ రెండు దేశాలు అంత ఫ్రీక్వెంట్గా కూడా ఆడవు. బైలాటరల్ సిరీస్ లేదు, ద్వైపాక్షిక సిరీస్లు ఉంటే ఏంటంటే రెగ్యులర్గా ఆడితే కొంత ఈ రకమైన హైపు, ఈ రకమైన అది ఉండదు. కానీ ఇది లేకపోవడం అన్నది కూడా ఇండైరెక్ట్గా ఇండియా పాకిస్తాన్ రైవల్రీకి సంబంధించినంత వరకు ఇప్పుడు మీలాంటి యంగ్స్టర్స్ అనుకుంటున్నట్టు యుద్ధం లాగా ఇట్లా కాదు. కాబట్టి ఇట్స్ అనదర్ స్పోర్ట్, ఒక గేమ్ లాంటిది. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ని ఆ రకంగా చూస్తేనే దాన్ని ఎంజాయ్ చేయవచ్చు. అఫ్కోర్స్ గమ్మత్తు ఏంటంటే ఈ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లు ఎవరైతే బాగా రాణిస్తారో వాళ్ళు సడన్గా హీరోలు అయిపోతారు. అందుకని ఈ మ్యాచ్కు ఆ రకమైన హైప్ ఉంది. బట్ ఐసీసీ ఈవెంట్స్లో ఇండియా డెఫినెట్లీ పాకిస్తాన్ పైన పైచేయి సాధిస్తూ వస్తుంది లాస్ట్ 2000 తర్వాత నుండి. కానీ ఓవరాల్గా ఓడిఐ హెడ్ టు హెడ్ కనుక రికార్డ్స్ గమనిస్తే పాకిస్తానే మనకంటే ఎక్కువ మ్యాచ్లు గెలిచింది ఇప్పటి వరకు. అందుకని ఇట్స్ అనదర్ మ్యాచ్. బట్ డెఫినెట్లీ ఒక ఎగ్జైటింగ్ మ్యాచ్ కావాలని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో నీలాగా నాలాగా క్రికెట్ లవర్స్ ఎవరైనా సరే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే బాగుంటుంది, ఎంజాయ్ చేస్తాము, మంచి మెమరీస్ ఉంటాయి అన్న భావనతోనే రేపటి మ్యాచ్ని కూడా చూస్తారేమో నాకు అనిపిస్తుంది. ఓకే సార్, ఇప్పుడు ఏ ప్లేయర్స్ మధ్య ఒక మంచి టఫ్ ఫైట్ ఉంటుంది? టఫ్ అంటే ఖచ్చితంగా మన బ్యాటర్స్కి వాళ్ళ బౌలర్స్కి మధ్యలో. షైన్ షాప్ రెడ్డి లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్, మొదటి ఓవర్లోనో రెండో ఓవర్లోనో వికెట్లు తీస్తాడు రెగ్యులర్గా. వాళ్ళకి నసీం షా లాంటి యంగ్ పేస్ బౌలర్, బ్యూటిఫుల్ ఫాస్ట్ బౌలర్ ఉన్నాడు. తర్వాత హారిస్ రౌఫ్. అందుకని ఇది ఒక రకంగా వాళ్ళ పేసర్సు. తర్వాత మన వైపు నుండి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఇప్పుడు యంగ్ సెన్సేషన్ శుభ్మన్ గిల్, వీళ్ళ మధ్యలో అంటే వాళ్ళ బౌలింగ్కు మన బ్యాటింగ్ మధ్యలో ఒక మంచి రసవత్తరమైన కాంటెస్ట్. యుద్ధం అని నేను అనలేను, మీరు అనొచ్చు, కానీ ఒక మంచి కాంటెస్ట్ మనం చూసే అవకాశాలు కనబడుతున్నాయి. కీ ప్లేయర్స్ ఇటువైపు అటువైపు చూసినా సరే, అఫ్కోర్స్ వాళ్ళ వైపు కనుక చూస్తే బాబర్ ఆజం, మొహమ్మద్ రిజ్వాన్ కెప్టెన్ అఫ్కోర్స్, మన వైపు కంబ్యాక్ చేస్తున్న షమి కానీ అండ్ మన స్పిన్నర్స్ పటేల్, జడేజా, వీళ్ళు. సో ఒక రకంగా మన బౌలర్లకి వాళ్ళ బ్యాటర్లకి, వాళ్ళ బ్యాటర్లకి మన బౌలర్లకి ఇండివిజువల్గా ఒక ప్లేయర్ని పిక్ చేయడం అన్నది సాధ్యం కాకపోవచ్చు. బట్ హార్దిక్ పాండ్యా కూడా ఉన్నాడు, వండర్ఫుల్ ఆల్రౌండర్. సో ఓవరాల్గా ఒక ఎగ్జైటింగ్ అండ్ కీన్ కాంటెస్ట్, ఎలక్ట్రిఫైయింగ్ అంటారు. సో ఆ రకమైన వాతావరణంలో ఈ మ్యాచ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎవరు బాగా ఆడితే వాళ్ళు హీరో అవుతారు ఇండియా పాకిస్తాన్ సంబంధించి. బట్ వండర్ఫుల్ కాంటెస్ట్ అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి రిషిక. మీ ఫీలింగ్లో ఏది విన్ అయితే బాగుంటుంది? నేను జ్యోతిష్యుని కాదు తల్లి, నేను ప్రెడిక్ట్ చేయను, క్రికెట్ లవర్. నాకు సంబంధించినంత వరకు పాకిస్తాన్కు ఈ మ్యాచ్ చావో రేవో అన్న పరిస్థితి. ఎందుకంటే 29 ఏళ్ల తర్వాత వాళ్ళకి ఐసీసీ ఈవెంట్ కండక్ట్ చేసే అవకాశం లభించింది. అండ్ వాళ్ళ క్రికెట్ సిస్టమ్ కూడా చాలా ఇబ్బందుల్లో ఉంది. మన దగ్గర బీసీసీఐ మోస్ట్ పవర్ఫుల్ బాడీ ఇన్ ద ఎంటైర్ క్రికెటింగ్ ఎకోసిస్టమ్, వెరీ రిచ్ బాడీ, క్రికెట్ని శాసిస్తుంది. మన దగ్గర ఐపీఎల్ లాంటి అద్భుతమైన ఈవెంట్, టోర్నమెంట్ కూడా ఉంది మనకి. కానీ పాకిస్తాన్ క్రికెట్ కొంత డోల్డ్రమ్స్లో ఉంది. కాబట్టి ఈ మ్యాచ్ కనుక రేపు వాళ్ళు పాకిస్తాన్ ఓడిపోతే ఫర్ ఎగ్జాంపుల్, డెఫినెట్లీ దే ఆర్ అవుట్ ఆఫ్ ద ఛాంపియన్స్ ట్రోఫీ. ఇన్నేళ్ల తర్వాత ఒక ఈవెంట్ కండక్ట్ చేసే అవకాశం లభించింది. వాళ్ళ దగ్గర అసలు రెగ్యులర్ క్రికెటే జరగట్లేదు అన్నప్పుడు పాకిస్తాన్ క్రికెట్కు ఈ మ్యాచ్, ఈ టోర్నమెంటు చాలా క్రిటికల్ అవుతుంది. అందుకని ఎప్పుడైతే మనకు తెలుసు ఈవెన్ యు ఆర్ పుష్ టు ఎ కార్నర్ అంటాడు, అలాంటి సందర్భంలో
దే ఫైట్ బ్యాక్ స్ట్రాంగ్లీ. అందుకని మొదటి మ్యాచ్ న్యూజిలాండ్తో ఓడిపోయినారు కాబట్టి పాకిస్తాన్ 100% కాదు, అంతకంటే ఎక్కువ ఎఫర్ట్ పెట్టి ఇండియాతో ఆడుతుంది. అందుకనే ఒక కీన్ కాంటెస్ట్ ఉండబోతుంది, టఫ్ ఫైట్ ఇస్తారు పాకిస్తాన్ అన్నది చెప్తున్నాను. బట్ అల్టిమేట్గా చూస్తే మేబీ ద బెటర్ టీమ్ విచ్ సస్టైన్స్ ద ప్రెషర్ అది గెలిచే అవకాశాలు ఉన్నాయి. కానీ సరే అడిగేవు కాబట్టి ఖచ్చితంగా చెప్పాల్సిందే, ఇండియా గెలవాలని ఖచ్చితంగా ఉంటుంది, దాంట్లో డౌటే లేదు. కాకపోతే ఒక మంచి మ్యాచ్ జరగాలని, ఏదో చాలా కేక్ వాక్గా అలవోకగా గెలిచే మ్యాచ్ కాకుండా ఒక టఫ్ ఫైట్ ఉండాలి, చాలా కాలం గుర్తుండిపోయే ఒక మ్యాచ్ ఉండాలన్నది నా కోరిక. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రిషి. హాయ్ హలో, వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు స్పోర్ట్స్ జర్నలిస్ట్ కిషోర్ గారు ఉన్నారు. నమస్తే సార్. హాయ్ రిషిక, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ సార్, బాగున్నారా మీరు? ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ సంబంధించి నువ్వే చాలా ఎక్సైటెడ్ యా సార్. ఏమట్లా? ఏం లేదు, నార్మల్గా ఏ మ్యాచ్ లేని క్రేజీ భారత్ పాకిస్తాన్ మధ్య ఉంటుంది. సో నాకు కూడా అందరిలానే నార్మల్గా నాకు కూడా ఉంది. సో మీరు చెప్పండి, భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఒక యుద్ధంలో చూస్తారు, ఎందుకని అట్లా? యుద్ధం అంటే బేసికల్లీ ఇప్పుడు మన దగ్గర 140 crores, అక్కడ ఒక 30+ అనుకున్నా కూడా ఆల్మోస్ట్ ఒక 100 crores పీపుల్ వాళ్ళకి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలా ఆసక్తి. ప్లస్ హిస్టరీ పరంగా చూసినా సరే ఇండియా పాకిస్తాన్ రైవల్రీ అన్నది క్రికెట్లో ఒక గొప్ప ట్రెండ్స్ క్రియేట్ చేసింది. అందుకని ఆ లెక్కన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అని. ఇంకోటి, ఈ రెండు దేశాలు అంత ఫ్రీక్వెంట్గా కూడా ఆడవు, బైలాటరల్ సిరీస్ లేదు, ద్వైపాక్షిక సిరీస్లు ఉంటే ఏంటంటే రెగ్యులర్గా ఆడితే కొంత ఈ రకమైన హైపు, ఈ రకమైన అది ఉండదు. కానీ ఇది లేకపోవడం అనేది కూడా ఇండైరెక్ట్గా ఇండియా పాకిస్తాన్ రైవల్రీకి సంబంధించినంత వరకు ఇప్పుడు మీలాంటి యంగ్స్టర్స్ అనుకుంటున్నట్టు యుద్ధం లాగా ఇట్లా కాదు. కాబట్టి ఇట్స్ అనదర్ స్పోర్ట్, ఒక గేమ్ లాంటిది. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ని ఆ రకంగా చూస్తేనే దాన్ని ఎంజాయ్ చేయవచ్చు. అఫ్కోర్స్ గమ్మత్ ఏంటంటే ఈ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లు ఎవరైతే బాగా రాణిస్తారో వాళ్ళు సడన్గా హీరోలు అయిపోతారు. అందుకని ఈ మ్యాచ్కు ఆ రకమైన హైప్ ఉంది. బట్ ఐసీసీ ఈవెంట్స్లో ఇండియా డెఫినెట్లీ పాకిస్తాన్ పైన పైచేయి సాధిస్తూ వస్తుంది లాస్ట్ 2000 తర్వాత నుండి. కానీ ఓవరాల్గా ఓడిఐ హెడ్ టు హెడ్ కనుక రికార్డ్స్ గమనిస్తే పాకిస్తానే మనకంటే ఎక్కువ మ్యాచ్లు గెలిచింది ఇప్పటి వరకు. అందుకని ఇట్స్ అనదర్ మ్యాచ్, బట్ డెఫినెట్లీ ఒక ఎగ్జైటింగ్ మ్యాచ్ కావాలని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో నీలాగా నాలాగా క్రికెట్ లవర్స్ ఎవరైనా సరే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే బాగుంటుంది, ఎంజాయ్ చేస్తాము, మంచి మెమరీస్ ఉంటాయి అన్న భావనతోనే రేపటి మ్యాచ్ని కూడా చూస్తారేమో నాకు అనిపిస్తుంది. ఓకే సార్, ఇప్పుడు ఏ ప్లేయర్స్ మధ్య ఒక మంచి టఫ్ ఫైట్ ఉంటుంది? టఫ్ అంటే ఖచ్చితంగా మన బ్యాటర్స్కి వాళ్ళ బౌలర్స్కి మధ్యలో. షైన్ షాప్ రెడ్డి లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్, మొదటి ఓవర్లోనో రెండో ఓవర్లోనో వికెట్లు తీస్తాడు రెగ్యులర్గా. వాళ్ళకి నసీం షా లాంటి యంగ్ పేస్ బౌలర్, బ్యూటిఫుల్ ఫాస్ట్ బౌలర్ ఉన్నాడు, తర్వాత హారిస్ రౌఫ్. అందుకని ఇది ఒక రకంగా వాళ్ళ పేసర్సు, తర్వాత మన వైపు నుండి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఇప్పుడు యంగ్ సెన్సేషన్ శుభ్మన్ గిల్, వీళ్ళ మధ్యలో అంటే వాళ్ళ బౌలింగ్కు మన బ్యాటింగ్ మధ్యలో ఒక మంచి రసవత్తరమైన కాంటెస్ట్. యుద్ధం అని నేను అనలేను, మీరు అనొచ్చు, కానీ ఒక మంచి కాంటెస్ట్ మనం చూసే అవకాశాలు కనబడుతున్నాయి. కీ ప్లేయర్స్ ఇటువైపు అటువైపు చూసినా సరే, అఫ్కోర్స్ వాళ్ళ వైపు కనుక చూస్తే బాబర్ ఆజం, మొహమ్మద్ రిజ్వాన్ కెప్టెన్ ఆఫ్ కోర్స్, మన వైపు కంబ్యాక్ చేస్తున్న షమి కానీ అండ్ మన స్పిన్నర్స్ పటేల్, జడేజా, వీళ్ళు. సో ఒక రకంగా మన బౌలర్లకి వాళ్ళ బ్యాటర్లకి, వాళ్ళ బ్యాటర్లకి మన బౌలర్లకి ఇండివిజువల్గా ఒక ప్లేయర్ని పిక్ చేయడం అన్నది సాధ్యం కాకపోవచ్చు. బట్ హార్దిక్ పాండ్యా కూడా ఉన్నాడు, ద వండర్ఫుల్ ఆల్రౌండర్. సో ఓవరాల్గా ఒక ఎగ్జైటింగ్ అండ్ కీన్ కాంటెస్ట్, ఎలక్ట్రిఫైయింగ్ అంటారు. సో ఆ రకమైన వాతావరణంలో ఈ మ్యాచ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఎవరు బాగా ఆడితే వాళ్ళు హీరో అవుతారు ఇండియా పాకిస్తాన్ సంబంధించి. బట్ వండర్ఫుల్ కాంటెస్ట్ అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి రిషిక. మీ ఫీలింగ్లో ఏది విన్ అయితే బాగుంటుంది? నేను జ్యోతిష్యుని కాదు తల్లి, నేను ప్రెడిక్ట్ చేయను, క్రికెట్ లవర్. నాకు సంబంధించినంత వరకు
పాకిస్తాన్కు ఈ మ్యాచ్ చావో రేవో అన్న పరిస్థితి. ఎందుకంటే 29 ఏళ్ల తర్వాత వాళ్ళకి ఐసీసీ ఈవెంట్ కండక్ట్ చేసే అవకాశం లభించింది. అండ్ వాళ్ళ క్రికెట్ సిస్టమ్ కూడా చాలా ఇబ్బందుల్లో ఉంది. మన దగ్గర బీసీసీఐ మోస్ట్ పవర్ఫుల్ బాడీ ఇన్ ద ఎంటైర్ క్రికెటింగ్ ఎకో సిస్టమ్, వెరీ రిచ్ బాడీ, క్రికెట్ని శాసిస్తుంది. మన దగ్గర ఐపీఎల్ లాంటి అద్భుతమైన ఈవెంట్ టోర్నమెంట్ కూడా ఉంది మనకి. కానీ పాకిస్తాన్ క్రికెట్ కొంత డోల్డ్రమ్స్లో ఉంది. కాబట్టి ఈ మ్యాచ్ కనుక రేపు వాళ్ళు పాకిస్తాన్ ఓడిపోతే ఫర్ ఎగ్జాంపుల్, డెఫినెట్లీ దే ఆర్ అవుట్ ఆఫ్ ద ఛాంపియన్స్ ట్రోఫీ. ఇన్నేళ్ల తర్వాత ఒక ఈవెంట్ కండక్ట్ చేసే అవకాశం లభించింది. వాళ్ళ దగ్గర అసలు రెగ్యులర్ క్రికెటే జరగట్లేదు అన్నప్పుడు పాకిస్తాన్ క్రికెట్కు ఈ మ్యాచ్, ఈ టోర్నమెంటు చాలా క్రిటికల్ అవుతుంది. అందుకని ఎప్పుడైతే మనకు తెలుసు ఈవెన్ యు ఆర్ పుష్ టు ఎ కార్నర్ అంటాడు, అలాంటి సందర్భంలో దే ఫైట్ బ్యాక్ స్ట్రాంగ్లీ. అందుకని మొదటి మ్యాచ్ న్యూజిలాండ్తో ఓడిపోయినారు కాబట్టి పాకిస్తాన్ 100% కాదు, అంతకంటే ఎక్కువ ఎఫర్ట్ పెట్టి ఇండియాతో ఆడుతుంది. అందుకనే ఒక కీన్ కాంటెస్ట్ ఉండబోతుంది, టఫ్ ఫైట్ ఇస్తారు పాకిస్తాన్ అన్నది చెప్తున్నాను. బట్ అల్టిమేట్గా చూస్తే మేబీ ద బెటర్ టీమ్ విచ్ సస్టైన్స్ ద ప్రెషర్, అది గెలిచే అవకాశాలు ఉన్నాయి. కానీ సరే, అడిగేవు కాబట్టి ఖచ్చితంగా చెప్పాల్సిందే, ఇండియా గెలవాలని ఖచ్చితంగా ఉంటుంది, దాంట్లో డౌటే లేదు. కాకపోతే ఒక మంచి మ్యాచ్ జరగాలని, ఏదో చాలా కేక్ వాక్గా అలవోకగా గెలిచే మ్యాచ్ కాకుండా ఒక టఫ్ ఫైట్ ఉండాలి, చాలా కాలం గుర్తుండిపోయే ఒక మ్యాచ్ ఉండాలన్నది నా కోరిక. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.